హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. ఈరోజు మార్నింగ్ నుంచి వర్షము స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ బట్టలు వాష్ చేసినాము అంటే 9:30కంతా స్టార్ట్ అయిపోయింది వర్షము. చూడండి ఎంతగా పడతా ఉందో. అసలు మా ఇంటి ముందరకి ఎప్పుడు నీళ్ళు వచ్చేస్తున్నాయి. చూడండి ఆల్రెడీ నిలిచిపోయినాయి. మంచి వీడియో, యూజ్ఫుల్ అయ్యే వీడియో ఇది. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. పండగలకి ఇంకా క్లీన్ చేయాలి, అందుకే ఒక్కొక్కటే క్లీన్ అనేది చేస్తున్నాను. కబోర్డ్స్ బీర్లు అంతాను క్లీన్ చేసి బట్టలు అనేది నీట్గా జోడ్చేసుకుంటున్నాను. ఫస్ట్ ఇవంతాను క్లీన్ చేసేస్తే తర్వాత అవన్నీ పాత్రలు అంతా క్లీన్ చేయొచ్చు అనేసి ఫస్ట్ కబోర్డ్లు బీరులా క్లీన్ చేసేసి బట్టలన్నీ జోడ్ చేస్తున్నాను. న్యూస్ పేపర్లు కన్నా చేంజ్ చేస్తాం కదా, క్లీన్ చేసిన తర్వాత క్లీన్ చేసేసి న్యూస్ పేపర్లు అనేది వేరేటి వేసేస్తున్నాను. 2 సైడ్ గమ్ టేప్ ఉంటే ఆ గమ్ టేప్ అనే యూజ్ చేయొచ్చు. నా దగ్గర ఈ గమ్ టేప్ ఉంది, అందుకని ఇది యూజ్ చేసి న్యూస్ పేపర్లకు అనేది అంటించేస్తున్నాను. ఇలా అంటించుకుంటే మనం బట్టలు పెడతాం కదా కబోర్డ్లో కానీ బీరువాలో కానీ, తీసినప్పుడు ఈ న్యూస్ పేపర్ అనేది రాకుండా బాగుంటుంది. అందువలన ఇలా అంటించేస్తున్నాను. మీ దగ్గర 2 సైడ్ గమ్ టేప్ ఉంటే ఆ గమ్ టేప్ అయినా యూజ్ చేయొచ్చు. న్యూస్ పేపర్ ఉల్టాలో అంటించేసి తర్వాత అంటిస్తే రెండిటికి అంటుకుంటుంది. నా దగ్గర ప్రస్తుతానికి ఈరోజు లేదు, అందువలన ఈ గమ్ టేప్ వేసి ఇలా అంటించేస్తున్నాను. ఇలా వేసుకుంటే మనం బట్టలు తీసినప్పుడు న్యూస్ పేపర్ అనేది రాకుండా అలాగే ఉంటుంది స్టిఫ్నెస్గా. ఇది అయిపోయింది. తర్వాత వేళ్ళు, దుప్పటాలు అంటారు, వేలు అంటారు, అలా పిలుస్తూ ఉంటారు. దీన్ని చున్నీ అంటారు. దీనిని మనం మామూలుగా మడత పెట్టి డ్రెస్ జతలో పెట్టేయకన్నా సపరేట్గా పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. ముడతలు పడవు, ఎక్కడ కూడాను మిస్ కాకుండా ఉంటాయి. ఎక్కడన్నా పెట్టేస్తే ఇవి చిన్నగా అయిపోతాయి కదా, ముడతలు నీట్గానే ఉండవు. అందువలన సన్నగా ఫోల్డ్ చేసుకొని అన్నీ ఒక చోట అనేది చున్నీలు వేసుకుంటే మనకు కావాల్సినప్పుడు తీసుకునేయచ్చు. ఇవి చిన్న క్రాఫ్ట్స్ అంటారు, మామూలుగా తలకు కట్టుకుంటారు గాడీలు కానీ వెళ్ళినప్పుడు. అలాంటివన్నీ ఇలా వేసి ఒక చోట పెట్టుకుంటే మనకు కావాల్సినవి తీసుకునేయచ్చు తొందరగా. నీట్గా కూడా ఉంటాయి, ఎక్కడ కూడా ముడతలు పడవు. ఇంకొకటి టిప్ అనేది చూసేద్దాం. కర్చీపులు కూడా ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ ఉంటాయి. బట్టలు డ్రెస్సులు కన్నా పెద్దగా ఉంటాయి, కర్చీపులు చిన్నగా ఉంటాయి. ఎక్కడన్నా మడత పెట్టి పెట్టినా కూడాను పడిపోతే బట్టల్లో కనిపించవు. అందువలన ఇలా గుండు పిండి పెట్టుకొని ఇట్లా యాంగర్కి అనేది ఇలా వేస్తే మనకు ఆ రోజుకి తీసుకొని, చిన్నపిల్లలు అయితే మామూలుగా వేస్తూ ఉంటాం కదా గుండు పిండి పెట్టి, ఇదే పిన్ని యూజ్ చేసి వేసేయచ్చు. లేదంటే ఒక్కొక్క రోజు యూజ్ చేసుకుంటే బాగుంటుంది. ఈజీగా తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. చూడండి ఇలా వాష్ చేసిన తక్షణమే ఇలా పెట్టుకునేస్తే డైలీ ఒకటి స్కూల్కి పంపించవచ్చు పిల్లలకి. ఇవిను ఇలా పెట్టుకునేస్తున్నాను. కావాలన్నప్పుడు పిల్లలకి ఒకటి తీసి ఇచ్చేయచ్చు. ఇలా అయిపోయినది. ఇంకా మనం బట్టల జతలో ఇది ఒకటి పెడితే మనం బీరువా కబోర్డు తీసిన తక్షణమే మంచి వాసన అనేది బాగా వస్తుంది, స్మెల్. ఇవి వాడదాము. ఈరోజు వేసేది ఏంటివనేది చూసేద్దాం. ఈ కడ్డీలు బుర్రలు ప్యాకెట్ ఉంటుంది కదా, ఈ ప్యాకెట్ని వేస్ట్గా పడేయకన్నా దీన్ని యూజ్ చేద్దాం. పచ్చికర్పూరము, జవాది పౌడర్, ఇవి 2 దీంట్లోకి వేసి కబోర్డ్లో పెట్టేద్దాం. కబోర్డ్లో బీరువాలో ఒకటి. మనకి ఎంత కావాలంటే అంత వేసుకొని ఈ కడ్డీలు బుర్రలు ప్యాకెట్ ఉంది కదా ఖాళీది, దాంట్లోకి వేసుకొని దాంట్లోకి పెట్టేదాం కబోర్డ్లోకి. అక్కడక్కడ హోల్స్లు అనేది పెట్టుకోవాలి. ఇలా హోల్స్లు అనేది వేసుకుండేస్తే మనకి బాగా స్మెల్ అనేది స్ప్రెడ్ అవుతుంది, మంచి వాసన అనేది వస్తుంది. చూడండి ఇలా పెట్టేసినాం కదా, 2 దానిలోకి వేసుకునేద్దాం. దీంట్లోకి వేద్దాము. ఇలా వేసిన తర్వాత మనము బట్టలు వెనకాల బ్యాక్ సైడ్ ఇలా పెట్టేసుకునేయాలి. మనకి డోర్ తీస్తేనే మంచి వాసన అనేది వస్తుంది, పాజిటివ్గా బాగుంటుంది తీసిన తక్షణమే.
ఇది అయిపోతానే 2 నెలలకు ఒక తూరి నెలకు ఒక తూరి అయినా చేంజ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. అన్నీ క్లీన్ చేసేసినాను. బీరులో కానీ కబోర్డ్లు అంతా క్లీన్ చేసి ఎక్స్ట్రా ఉంటాయి కదా పిల్లలవి, కుర్స్ అయిపోయినవి, యూనిఫామ్ యజమానులు ప్యాంట్లు, జీన్స్ ప్యాంట్లు అన్నీ తీసేసినాను. పిల్లలు డ్రెస్లు అలాంటివి కూడా అన్నీ తీసేస్తే వారానికి 2 తూర్లైనా వస్తారు. అనాథాశ్రమం ఇంకా పిల్లలవి కానీ ఎవరైనా బట్టలు ఉంటే ఇమ్మని, ఏవి ఉంటే మీ దగ్గర అవి సహాయం చేయమని వస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి అనేది ఇచ్చేస్తాము. కుర్స్ అయిపోయినట్టు బాగుంటాయి, అందుకని ఇంకా అక్కడైనా యూజ్ చేస్తూ ఉంటారు, వచ్చి అడుగుతారు, వాళ్ళకి అనేది ఇచ్చేస్తాం. మా ఇంటి ముందు చూడండి నీళ్ళు ఎలా నిలిచిందాయో. పక్కన చెరువు ఉంటుంది కూడా, చెరువు ఉండి ఫుల్ అయిపోయి ఇండ్లకి వస్తాయి, అలా ఉంటుంది. మాది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నా కూడా అలానే అవుతుంది. కొంచెం 1 అవర్ అలా తొయ్యకంటే ఇంట్లోకి అనేది వచ్చేస్తాయి, అలా నిండిపోతుంది. పైన మిడ్డి మీద నుంచి కిందకు వస్తాయి. చూడండి తోసుకుంటూ ఉండాలి 1 అవర్కి ఒక తూరి. వర్షం స్టార్ట్ అయితే తోయడమే. ఓకే ఫ్రెండ్, వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. వీడియో చూస్తుంది.